చీకోటి ప్రవీణ్ కుమార్ జహీరాబాద్ నుంచి ఎన్ని కోట్లు ఇచ్చి టికెట్ కొనబోతున్నారంటే మీరు పనికిరాని క్వశ్చన్స్ అడగొద్దు, పనికొచ్చే క్వశ్చన్స్ అడగండి. అవన్నీ టైప్ 2 క్వశ్చన్స్ అడగొద్దు, బోరు. రాజకీయాల్లో డబ్బులు లేకుండా గెలిచే సత్తా ఉంటుందా? డబ్బులు లేకుండా పక్క పెట్టండి. ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చి ఇంత పేరు వచ్చిందా? నాకు 2 రాష్ట్రాల్లో గుర్తింపు ఉంది. నేను పోతే రోజు వందల మంది ఎంబడి ఫోటోలు దిగుడో ఎంబడి వస్తారో పిలుస్తుంటారు ప్రోగ్రామ్స్కి. నేను పోయి స్పీచ్ ఇస్తే 10,000 మంది జమ అవుతారు. మరి నేను డబ్బులు ఇచ్చిన అది బీజేపీకి సంబంధించిన అంశం కాదు. మీరు మాస్ లీడర్ అని గతంలో చెప్పారు. మాస్ ఏదైతే కేశినోకు నుంచి వచ్చినటువంటి కాదు, నేను మాస్ లీడర్నే. ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేసినారు. బీజేపీలో డబ్బులు తీసుకునే సంస్కృతి, ఇచ్చే సంస్కృతి లేదు బీజేపీలో. ఇప్పటికీ బీజేపీకి సంబంధించిన ఎంపీలు కరప్షన్ తోటి కొంతమంది సస్పెండ్ అయ్యారండి వేరే రాష్ట్రాల్లో. కానీ బీజేపీ ఎవరీ గ్రీన్ అని చెప్తున్నారు. ఏం లేదు, కరప్షన్ చేస్తే ఎవరినైనా సహించరు. కరప్షన్ అనేది మా దాంట్లో ఉండదు. బీజేపీ పార్టీలో కరప్షన్ చేస్తే ఆడు ఎంత పెద్దోడైనా తీసి పడేస్తారు. దాంట్లో సెకండ్ థాటే లేదు. చెయ్యరబ్బా, బీజేపీలో కరప్షన్ అనేది ఉండదు. కొడంగల్ నుంచి చీకోటిని రేవంత్ రెడ్డికి పోటీగా నిలబెట్టాలనేసి రాష్ట్ర అధినాయకత్వం డిసైడ్ చేసింది. లాస్ట్ మూమెంట్లో చీకోటిని పక్కన పెట్టింది బీజేపీ కార్యవర్గం. ఏమై ఉండొచ్చు? నేను దాని మీద ఏం చెప్తా అంటే, ఒక 20-25 రోజులు టైం ఉండే. ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నాడు డిసైడ్ చేయలేదు. సో ఒక 20-25 డేస్ టైంలో నాకు కొడంగల్ నేను ఎప్పుడు లైఫ్లో పోలేదు. మొన్న ఒకసారి పోయినా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా. ఆ 20-25 డేస్లో నేను ఎట్లా వర్క్ చేస్తాను అట్లా. అది కాకుండా రేవంత్ రెడ్డి లాంటి పెద్ద నాయకుడు, ఆయన మీద పోటీ చేయాలంటే మినిమం హోంవర్క్ ఉండాలి కదా. నాకు మండలాలు తెలవాలి, ఆ జిల్లా పరిధి తెలవాలి, ఆ నియోజకవర్గ పరిధి తెలవాలి, ఆ నియోజకవర్గ జనాలు ఏందో తెలవాలి. టైం అంటే ఏ విషయంలో రేవంత్ రెడ్డి పెద్ద లీడర్ అనేసి మీరు అనుకుంటారు? ఏ విషయంలో? అరే ఈజ్ అ సీనియర్ లీడర్. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆయన వర్క్ చేస్తున్నాడు. ఆడ 2 times, ఒకసారి ఎమ్మెల్యే గెలిచిండు, ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయాడు, మళ్ళీ ఆడ వర్క్ చేస్తుండు. కాబట్టి డెఫినెట్గా ఆయనతో టక్కర్ తీసుకోవాలంటే మినిమం హోంవర్క్ లేదు. నాకు అసలు బౌండరీ లేదు తెలివాయి, నియోజకవర్గ బౌండరీ. రేవంత్ రెడ్డి అంటే చీకోటి ప్రవీణ్కు భయం. ఏం మాట్లాడుతున్నారు? ఒక హోంవర్క్ లేని 20 రోజులల్లో పోతామా అని అడుగుతున్నా నేను. 20 రోజులలో నాకు బౌండరీలో తెలియదు, ఆ లీడర్లో తెలియదు, ఎట్లా పోయి చేసుకోగలుగుతామని చెప్తున్నా. భయం ఏముంది? భయం నేను విమర్శించినట్టు ఎవరు విమర్శించలేదు. రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ని, కేటీఆర్ని చూడండి, పాత వీడియోలు. విమర్శించడం ఈజీ, కానీ దానికి ఎవిడెన్స్ తగ్గట్టు విమర్శించిన ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మనం ఏదైనా మాట్లాడితే దాంట్లో అర్థం ఫస్ట్ వాళ్ళు, మనం కంటే ఎక్కువ వాళ్ళు ఫాస్ట్. ఏది పడితే అది మాట్లాడి బౌబో అంటే కుదరదు. దాని తగ్గట్టు మాట్లాడితేనే వాళ్ళకు కూడా నచ్చుతుంది, యాక్సెప్ట్ చేస్తారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. వీడో పిచ్చోడు అంటారు, మళ్ళీ కేఏ పాల్ లెక్క అవుతాం. రేపు జహీరాబాద్ నుంచి మీ ప్రచార శైలి నిజంగా టికెట్ వస్తే ఏ విధంగా ఉండబోతుంది? డిఫరెంట్గా ఉంటుంది, చూపిస్తాం కదా. టికెట్ వచ్చినాక వెరైటీ ప్రచారం ఉంటుంది. అంటే ఎట్లా చెప్పాను, నువ్వు చూపిస్తా. జనాలు చెప్పాలి కదండి. ఎందుకు చెప్పాలి? టికెట్ వచ్చినాక సర్ప్రైజ్, అదే సర్ప్రైజ్. ఒకటైతే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ప్రవీణ్ అన్న యాక్సెసబుల్, ప్రవీణ్ అన్న అర్ధరాత్రి కూడా నిలబడే నాయకుడు, ప్రవీణ్ అన్నకి ఎవరైనా చిన్న స్థాయి వ్యక్తి కూడా పోయి డైరెక్ట్ కలిసి యాక్సెస్ ఇస్తాను నేను. కసినో క్లోజ్ అయిందా? కసినో బిజినెస్ నడుస్తుంది లీగల్గా ఉన్నంత వరకు, నా పార్టీకి ప్రాబ్లం లేనంత వరకు ఉంటుంది. నా పార్టీకి ప్రాబ్లం అయిన రోజు, జనాలకు ప్రాబ్లం తీసేస్తాను.